హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే అందరికీ యూస్ఫుల్ వీడియోనండి. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈరోజు ఈ వీడియో ఏంటంటే కైట్స్కి కన్నాలు కట్టుకోవడం అండి. కైట్స్కి కన్నాలు అంటే చాలామంది కడుతూ ఉంటారు. నేనైతే చాలా కట్టానండి మా అబ్బాయికి. అది ఎన్నిసార్లు కట్టినా పైకి అస్సలు ఎగరలేదండి. అలాగే కైట్స్ కూడా కింద పడిపోయి చిరిగిపోయాయి అనమాట. నేను ఈ చూపించే మెథడ్లో మీరు చేసుకున్నట్టయితే చాలా పైకంటే చాలా పైకి పోతుందన్నమాట. మీకు పైకి పోవాలని ఆశగా ఉంటే కంపల్సరీగా ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలా కన్నాలు కడతానో అలా మాదిరిగానే మీరు కూడా కట్టుకోండి. మీ పిల్లలకి ఇవ్వండి, చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే పిల్లలు చాలామంది కన్నాలు కట్టుకోవడం రాదండి, మిస్టేక్ చేస్తూ ఉంటారు. వీటి వల్లనే మనకి కైట్ అనేది కింద పడిపోవడం కానివ్వండి, ఎగరేలేకపోవడం కానివ్వండి జరుగుతుంది. అలాగే పేరెంట్స్ కూడా ఇవి తెలియదన్నమాట. మా అబ్బాయి అయితే డైలీ అడుగుతాడు కన్నాలు కట్టుకోవడం ఎలా కట్టు అంటే నేను కట్టానన్నమాట. చాలా కింద పడిపోయేది. ఒక వీడియోతో చూశాను ఫ్రెండ్స్. చూసినప్పుడు ఏంటంటే ఒకసారి కట్టి చూశాను, చాలా అంటే చాలా పైకి పోయింది అనమాట. ఎప్పుడు నేను అలాగే చేస్తాను. నా దగ్గర అయితే ఒక కైట్ ఉందండి, అలాగే చెరకు ఉంది, కొత్తవేనండి ఇది. అలాగే ఒక దారం తీసుకున్నాను. దారం అయితే పిల్లలకి మాంజా అయితే అస్సలు ఇవ్వకండి, చాలా డేంజరస్, చేతులు కట్ అవుతాయి. ఇలాంటి థ్రెడ్ దారమే తీసుకోండి. దాని రేట్ వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది. అలాగే చెరకు వచ్చేసి 50 రూపీస్, కైట్ వచ్చేసి ఒక 10 రూపీసేనండి. చాలండి. అలా ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే అలా ముడి వేసుకోండి చెరకి, మొత్తం దారాన్ని అయితే చుట్టేసుకోండి. అలా చుట్టేసుకున్న తర్వాత కొంచెం దారం తీసుకుందాము. దారం తీసుకొని ఒక పుల్ల తీసుకోండి. పుల్ల తీసుకున్న తర్వాత పైన మన స్టిక్ ఉంటుంది కదా, కింద ఒకటి పైన ఒకటి ఆపోజిట్లో మనకి ఒక హోల్ చేయండి. అలా మీరు జానడ్ తీసుకోండి. జానడ్ కంటే ఎక్కువ తీసుకోవద్దు, తీసుకుంటేనే మనకి ఎగరదండి. కరెక్ట్ జాన తీసుకోండి, అక్కడ హోల్స్ పెట్టేసుకోండి. నేను అంతకుముందు ఏం చేశానంటే జాన మీద ఒక 4 ఫింగర్స్ అలా పెట్టి చేసేదాన్ని అనమాట. అస్సలు ఎగరలేదండి. కానీ ఈ ప్రాసెస్లో నేను చేశాను, చాలా పైకి పోతుందన్నమాట. మీరు కూడా ఇలాగ చేయండి, మీరు అప్పుడు నమ్మలేకుంటారు. నా వీడియోని మీరు నిజమేనండి చాలా బాగా పైకి పోతుందని చూడండి, ఎగరేయండి, మీ పిల్లలతో ఎగిరించండి. అలాగే ఒక కామెంట్ అయితే పెట్టండి ఎగురుతుందా లేదా అని. అలా మీరు హోల్ చేసుకున్న తర్వాత దారం అయితే 2 వరుసలు పెట్టండి. ఒక దారం అయితే మధ్యలో తెగిపోతుంది. 2 వరుసలు తీసుకొని మనం ఇందాక హోల్ చేసాం కదా, పైన ఒకటి కింద ఒకటి ఫస్ట్ బ్యాక్ సైడ్ నుంచి తీయాలన్నమాట. ఫ్రంట్కి వస్తుంది. ఫ్రంట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక కింద మనం హోల్డ్ చేసాం కదా, దాన్ని కట్టేసేయండి. ఇక్కడనే ఉంటుందండి. మా అబ్బాయి అయితే చాలామందిని అడిగాడు అనమాట పిల్లల్ని, కానీ ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు కట్టకపోయేదన్నమాట. ఇంకా నా దగ్గరికి వచ్చేవాడు. ఇంకా నేను ఏంటంటే చూసి నేర్చుకున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి అంటే కైట్సే కదండి, చాలామంది ఎగిరేస్తూ ఉంటాడు. మా అబ్బాయి అయితే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇదే పని అండి. ఒక 1 అవర్ లేదా ఒక 2 అవర్స్ ఆడుకుంటాడు కైట్స్తో. అంటే వాడికి పెయించ్ వేయడం భయం అనమాట. అంటే కైట్ వాడికి ఎవరు కట్ చేయొద్దు, జస్ట్ వాళ్ళు ఆడుకోవడమే వరకేనండి. ఇంకా పక్కన ఎవరు వస్తున్నారంటే అన్నయ్య నన్ను కట్ చేస్తున్నాడు మమ్మీ అని చెప్తూ ఉంటాడు. ఏంటంటే పిల్లలు జస్ట్ ఎగిరడమే, అంతేనండి వాళ్ళకి కావాల్సింది. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలకి మాంజదారం అయితే కొనివ్వద్దండి. మనకి న్యూస్లో చూసాం కదా, చేతులు తెగడం కానివ్వండి, బైక్ మీద వెళ్తే ఇక్కడ మనకి గొంతు దగ్గర కూడా కట్ అవ్వడం కానివ్వండి, మనకి న్యూస్ వచ్చింది కదా, అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ సిటీలో హైదరాబాద్లో అయితే అలాగే జరుగుతుందండి. తీగలకి ఇవి కైట్స్ అన్నీ చిక్కుకుపోయి దారాలు ఉంటాయి కదా, బైక్ మీద వెళ్ళే వాళ్ళు చూసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. సడన్గా మెడకు చుట్టుకొని కట్ అవుతుందన్నమాట. చాలామంది కూడా చనిపోయారండి. కొంచెం కేర్గా మీరు చూసుకొని దారం అయితే ఇలాంటి మామూలు దారమే కొనివ్వండి. అలా మీరు హోల్స్కి బ్యాక్ నుంచి ఫ్రంట్కి తీసుకున్న తర్వాత లాస్ట్ చివర్లో ఎడ్జి ఉంటుంది, అందులో నుంచి తీయండి. చాలా చాలా యూస్ఫుల్ వీడియో అండి. ఎందుకంటే చాలామంది పేరెంట్స్కి ఇది కట్టడం కూడా తెలియదు. మా అబ్బాయి అయితే నా దగ్గరికి వచ్చే కట్టమంటాడు. ఎందుకంటే ఇవి లేడీస్కి అంత తెలియదు కదా, జెంట్స్కి తెలుస్తుంది. కాబట్టి నేనేం చేశానంటే యూట్యూబ్లో వాచ్ చేశాను, చూశాను. ఒక్కొక్కలా కడతారండి. కానీ ఈ ప్రాసెస్లో అయితే చాలా బాగా ఎగురుతుంది అనమాట. అందుకోసమే ఈ వీడియో మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. డెఫినెట్గా నా వీడియోని అయితే ఫాలో అవ్వండి. పైన మాకు గాలి ఎక్కువగా వస్తుంది, అందుకే అది ఎక్కువ ఉండట్లేదండి.
చూడండి ఫ్రెండ్స్, అలా తీసుకున్న తర్వాత దగ్గర కనుక్కొని ఇట్లా మిడిల్లోకి పెట్టిన తర్వాత దాన్ని లూజ్ చూసుకోండి. అలా లూజ్ చూసుకొని మళ్ళీ అటు కూడా లూజ్ చూసుకోండి. మీరు లూజ్ చూసుకొని ఇంకా కింద దారం కట్టేసుకోండి. జానెడ తీసుకోండి, ఎక్కువ తీసుకున్న కూడా మీకు ఎగరదు. మీ చేతికి జానెడ ఎంత ఉందో అక్కడ వరకు మీరు హోల్ పెట్టేసి పెట్టేసేయండి, కట్టేసేయండి థ్రెడ్తో. అలాగే థ్రెడ్తో కట్టేద్దాము. లేకుంటే స్టార్టింగ్లో కూడా మీరు కొంచెం ఏదైనా వేరే దారం కూడా టాంకుస్ లాగా ఉంటుందండి, అది కూడా కట్టుకోవచ్చు. ఎందుకంటే మనం ఎగిరేసినప్పుడు తొందరగా తెగిపడదు. ఇదేంటంటే మామూలుగానే మావాడు ఎగిరేస్తాడు కాబట్టి జస్ట్ ఆ థ్రెడ్ అయితే సరిపోతుంది, మామూలు థ్రెడ్ అండి. కానీ ఇది కూడా గట్టిగానే ఉంటుంది, చేతులతో అస్సలు కట్ అవ్వదండి. మీరు సిజర్తోనే కట్ చేసుకోవాలి, అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఈ థ్రెడ్ కూడా. ఈ కన్నాల కోసం మావాడైతే పెద్ద పెద్ద వాళ్ళని అడిగేవాడు, అన్నయ్య ఈ కన్నాలు కట్టండి కట్టండి అని అడిగేవాడు అనమాట చాలామంది. ఏంటంటే పనులు ఉన్నాయి, నేను రీడింగ్ చేసుకోవాలి, రైటింగ్ చేసుకోవాలి అని అనేవాళ్ళు అనమాట. ఇంకా నేనే నేర్చేసుకుంటే ఇంకెప్పుడు నేనే కట్టవచ్చు కదా, వేరే వాళ్ళను అడగనక్కర్లేదని ఇంకా నేను నేర్చేసుకున్నాను. అలా మీరు ఒకసారి ఎగురుతుందా లేదా అని చూసుకోండి ఫ్రెండ్స్. చూడండి అలా ఎగురుతుంది, చూడండి. ఎగిరితే ఇంకా పైకి పోయినట్టే అనమాట. చూడండి అది మా అబ్బాయి అయితే ఎగిరేస్తున్నాడు, ఎంత పైకి వెళ్ళిపోయింది చూడండి. చాలా బాగా పైకి పోయిందండి. నాకు ఇవి కరెక్ట్ కట్టలేకపోయాను అనమాట. స్టార్టింగ్లో మొత్తం కైట్స్ అన్నీ వేస్ట్ అయిపోయాయి అనమాట, చిరిగిపోయాయి, కింద పడిపోయాయి అనమాట. ఎందుకంటే కవర్స్తో ఉంటుంది కాబట్టి కింద పడగానే చిరిగిపోతాయి అనమాట. చూడండి ఫ్రెండ్స్, మీకు కనబడుతుంది ఎంత చాలా బాగా పైకి పోయింది. ఇంకా పైకి పోవచ్చు, కాకపోతే మావాడు ఇంకా వద్దన్నాడు, ఎందుకంటే ఇంకా వేరే వాళ్ళు కట్ చేస్తారేమో అని అక్కడ వరకే వాడు ఎగరనిచ్చుకుంటున్నాడు. ఇదండి ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి అందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇక్కడ కైట్ దగ్గర కంపల్సరీ ఒకరు ఉండాలండి, ఉంటేనే ఆ కైట్ అనేది దారం తీయడానికి ఈజీగా అవుతుంది. మనమే చేసుకున్నామనుకో కింద పడిపోయి తెగిపోతుంది అనమాట. అట్లా లూజ్గా పట్టుకోవాలి. లూజ్గా పట్టుకుంటే వాళ్ళు ఎగిరేసే వాళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట. ఇదండి ఈ వీడియో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.